డిజైనర్స్ దగ్గర మీరు చూడాల్సింది ఏంటంటే బయట మార్కెట్లో ఏది ఫేమస్ అయిపోయిందో, ఏ ప్రింట్ ఫేమస్ అయిందో, లేకపోతే ఏ ప్యాటర్న్ ఫేమస్ అయిందో అది ఒక డిజైనర్ చేసేకి వెళ్ళరు. ఎందుకంటే నీకు ఆల్రెడీ మాస్ మార్కెట్లోకి ప్యాటర్న్ ఇదైనా ప్రింట్ అయినా కానీ డిజైనర్గా మేము ఫస్ట్ హ్యాండ్ మా దగ్గర ఉండాలి. దట్ ఈస్ వాట్ అ డిజైనర్స్. సో ఈ ప్రింట్స్ తీసుకురావడానికి బ్యాక్ ఎండ్లో ఉండే కస్టమైజేషన్ కానీ లేకపోతే ఎవరి దగ్గర లేకుండా మేము పిక్ చేసుకొని డిజైన్ చేయటమే ఇట్స్ ఎ యూనిక్ థింగ్. ఓకే, సో ఎవ్రీ డిజైనర్ హ్యాస్ దట్. చెప్పినట్టు ఎవ్రీ డిజైనర్ కూడా వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్, ఎస్, ఏదో చేసేసింది మనం చేసేసామా అని. ఎగ్జాక్ట్లీ, అది ఇంకెక్కడ అది యాక్చువల్లీ ఈజీ అండి. నిజం చెప్పాలంటే బయట ఆల్రెడీ మనకు దొరికే డిజైన్ మనం తెచ్చి చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ రిఫరెన్స్ ఉంది, క్లయింట్ని ఒకటి అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. కానీ మనకు వచ్చి క్లయింట్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఎక్స్క్లూజివిటీ కోరుకునే వాళ్ళు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉండే డిజైన్ ఇట్ షుడ్ బి అ నైస్లీ యూనిక్ వన్. సో మాకుండే ఫ్యాబ్రికేషన్స్ కానీ మీరు ఇక్కడ చూసే డిఫరెన్స్ అన్నీ, ఇట్ ఈస్ ఆల్ డిఫరెన్స్ ఇన్ ద ఫ్యాబ్రిక్స్, క్వాలిటీ ఆఫ్ ద ప్రింట్స్, యూనో టెక్నిక్స్, ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ ఆర్ చిన్న చిన్న ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద యూనిక్ పాయింట్. మీ దగ్గర మేము విన్నది కూడా ఏంటంటే బ్లౌజెస్ చాలా ఎక్స్క్లూజివ్ అని చాలా మంది కస్టమర్స్ ప్రిఫర్ చేస్తారని. అందులో ఈ మధ్య ఏంటంటే అందరూ స్టిచ్డ్ బ్లౌజెస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు అందరు కుట్టించుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు, రెడీమేడ్ బ్లౌజెస్ కి దే ఆర్ ప్రిఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ ఏంటి, ఎందుకని కస్టమర్స్ అంత ట్రస్ట్ ఉంది బ్లౌజెస్ గురించి? కరెక్ట్ అండి, మీరు అంది మాత్రం ఐ చెరిష్ అది. నా క్లయింట్స్ మాత్రం జెన్యూన్గా నేను చెప్తున్నాను, నా బ్లౌజెస్ ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు ఫిట్టింగ్స్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, డెఫినెట్గా సెకండ్ టైమ్ దే విల్ వాక్ టు మీ. అండ్ ఫస్ట్ టైం కస్టమైజ్ చేయించుకున్న వాళ్ళు రీసెంట్ టైంలో స్టోర్కి వచ్చేసి హ్యాపీగా రెడీమేడ్ బ్లౌజ్ ట్రై చేసేసి దే టేకింగ్ అండ్ గోయింగ్. ద యూనిక్ థింగ్ ఇస్ ఎప్పటికప్పుడే మేము కొత్త యాడ్ చేస్తూ ఉన్నాం. సో దట్ క్లయింట్కి సేవ్స్ టైం అండి. ఎందుకంటే ట్రావెల్ అవుతూ ఉంటారు, వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు అన్నీ తిరిగేసి ఆర్ ఎక్కువ టైం ఒక దాని మీద ఇవ్వలేరు. అలాంటప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక శారీ తెచ్చుకుంటేనో లేదా ఒక లెహెంగా మన దగ్గర నచ్చింది, దానికి ఒక బ్లౌజ్ కావాలి, ఆర్ వాళ్ళకి ఇంట్లో ఒక శారీ ఉంది దానికి మన దగ్గర ఒక బ్లౌజ్ కావాలి అనుకున్నప్పుడు మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఎస్పెషలీ ద ఫ్యాబ్రిక్ వాట్ వీ యూజ్ అండ్ ద ఫిట్టింగ్ అండి. మీరు వేసుకున్నప్పుడు మా బ్లౌజెస్ మీకోసమే స్టిచ్ చేసినట్టు ఫిట్ అవుతాయి. అంటే క్లయింట్కి కంఫర్టబుల్ ఫిట్ అవటం వల్ల ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ టైం యాక్చువల్లీ కస్టమైజ్ బ్లౌజ్ కన్నా కానీ రెడీమేడ్ బ్లౌజులు ఇష్టంగా పిక్ చేసుకుంటారు. స్టిచ్ చేసేటప్పుడు కూడా టైలర్ని వెతుక్కొని కరెక్ట్ ఫిట్టింగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అదర్వైజ్ అసలు దాని వాల్యూవే పోతుంది. కరెక్ట్. సో అది ఇంపార్టెంట్. స్టిచ్డ్ బ్లౌజెస్ లో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా సెట్ అవ్వవు అనే మెయిన్ ప్రాబ్లం అదేనండి. చాలా మంది ప్రిఫర్ చేయకూడదు, కానీ ఇప్పుడు అలా లేదు. సో అందుకే ట్రెండ్ మా దగ్గర అయితే కనుక ఈ మధ్యన రెడీమేడ్ బ్లౌజ్ కి చాలా డిమాండ్ పెరిగింది. నేను క్లయింట్స్కి చెప్పేది అదే. అండ్ మనకు కాస్టింగ్ వైజ్ కొద్దిగా తక్కువకే వర్కౌట్ అవుతుంది కస్టమైజ్ బ్లౌజెస్ కన్నా. అండ్ మీకు మోర్ ఆప్షన్స్ ఉండి అండ్ ఫ్రంట్ మీరు ముందే చేసేసుకొని చూసేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ వీఆర్ యాడింగ్ న్యూ కలెక్షన్స్ ఇన్ ద బ్లౌజెస్ అండి. అండ్ క్విక్గా వెళ్ళిపోతాయి బికాస్ ఆల్ ఆర్ మిక్స్ అండ్ మ్యాచ్. ఓకే, ఈ కలర్ అని కాదు, ఎనీ కలర్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ఎనీ ఆఫ్ యువర్ సారీస్. సో ఇక్కడ కనిపిస్తున్నది కూడా ఈచ్ బ్లౌజెస్ ఆర్ డిఫరెంట్ అండి. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి రా సిల్క్ లో ఉన్నాయి. ఇది ఏం ఫ్యాబ్రిక్? ఇది వచ్చి ప్యూర్ రా సిల్క్ విత్ నైస్ ఆల్ క్రిస్టల్ బీడ్స్ కాంబినేషన్ తో వర్క్ చేసాము, మల్టీ కలర్స్ యూజ్ చేసాము. అలాగే మనం ఇక్కడ చూస్తే వీ హావ్ యూజ్డ్ ఓన్లీ సెల్ఫ్ కలర్, రెడ్ అండ్ గోల్డ్ కలర్. బేస్ మనం వాడేదంతా రా సిల్క్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సమ్ టైమ్స్ లైక్ దిస్, ఇది వచ్చి నెట్, బట్ ఆల్ దిస్ ఇస్ పర్ల్ వర్క్. సో మంచి ఫ్యాన్సీ సారీ ఉంది, నాకు టైం లేదు బ్లౌజ్ చేయించుకోవడానికి, దెన్ హ్యాపీలీ యూ కెన్ కమ్ అండ్ బై అ బ్లౌజ్. ట్రెడిషనల్ బ్లౌజ్ కావాలంటే ట్రెడిషనల్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్, ఇది కూడా రా సిల్క్ అండి. ఇది రా సిల్క్. మనకి ఎప్పుడైనా ఎంబ్లిష్మెంట్స్ చూస్తే మా దాంట్లో డిఫరెంట్గా కనిపిస్తాయి. హ్యాంగింగ్స్ కానీ జర్దోజీ వర్క్స్ అండ్ ఆ టెక్నిక్స్ కూడా చాలా మైన్యూట్గా ఉంటాయి అండి మీకు. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్లీ ట్రెండింగ్. If you see, beads are trending here and all these are మనం ఇక్కడ ఇవన్నీ హ్యాండ్తో యాడ్ చేసినాయి. ఈచ్ థింగ్ ఈజ్ యాడెడ్ అండ్ ఫుల్లీ దిస్ ఇస్ హ్యాండ్ డన్ అండి. ఈ ఒక్క బ్లౌజే మనకు 9 days పట్టిద్ది చేయడానికి. ఎంతమంది ఒక 3 members ఎంప్లాయీస్ కూర్చొని చేస్తే ఒక 9 days పట్టిద్ది. మీరు పడ్డ కష్టం అనేది ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే ఇంత ఫైన్ వర్క్ రాదు. చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత ఫైన్ వర్క్ అని.
మనకి ఇదంతా ఒక పెద్ద సముద్రంలా అనిపిస్తుంది మీరు చెప్తుంటే, ఎందుకంటే అంత చూసినంత ఈజీ కాదు. నిజంగా మనం ఏదన్నా చిన్న డిజైన్ చేసుకోవాలంటే ఈ కొంచెం ప్లేస్కే ఎంత టైం తీసుకుంటాం ఇంట్లో మనం పర్సనల్ గా ట్రై చేయాలంటే. అలాంటిది ఇంత బ్లౌజ్ రెడీ అవ్వాలంటే. అండ్ దీనికన్నా ముందు మనకి ప్రీ వర్కింగ్ కూడా చాలా జరిగిద్దండి, స్కెచింగ్ వేసుకునే దగ్గర నుంచి ఎవ్రీథింగ్. దాని తర్వాత ఒకసారి చూపించండి మాకు, మీ స్కెచ్ ఎలా వేసుకుంటారు. యా డెఫినెట్లీ. భార్గవి గారు, మీరు ఇందాక అక్కడ బ్లౌజెస్ చూస్తున్నప్పుడు చెప్పారు చాలా మేము స్కెచెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ చాలా ఉంటుందని. సో ఆ పేపర్ వర్క్ ఏంటి మాకు ఒకసారి చూపించండి. ఎగ్జాక్ట్లీ అండి, మనకి డిజైన్ కనిపించేది ఒకటి అయితే మన క్లయింట్స్ మేము ఫ్రంట్ బ్యాక్ ఎండ్లో హోంవర్క్ లైక్ ఏం డిజైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మా దగ్గర క్లయింట్స్ ఇచ్చే రివ్యూస్ కూడా ఏంటంటే భార్గవి గారు ఏది రిఫరెన్స్ తీసుకొని డిజైన్ చేయదు, మోస్ట్ ఆఫ్ దెమ్ తనే ఓన్గా డిజైన్ చేసి మాకు సజెస్ట్ చేసిద్ది. సొంతంగా తను ఓన్ డిజైనే మనకి కన్విన్స్ అయ్యేటట్టు లేదా మనకి అవును కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేటట్టు చాలా డిజైన్స్ ఆప్షన్స్ ఇచ్చిద్ది అనేది ఒకటి ఉందండి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఒక డిజైనర్గా ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ యాక్చువల్లీ, నాట్ ఓన్లీ యాజ్ బిజినెస్ ఆస్పెక్ట్ కాకుండా రియలీ క్రియేటివిటీ వర్క్ కూడా నేను వాడుకుంటున్నాను. సో మనం కాలేజ్లో నేర్చుకున్న వర్క్స్ అన్నీ ఇలా ఉంటాయండి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాక ఒక డిజైన్లో ఇవి వర్డ్స్ చాలా పెద్ద పెద్దగా అనిపిస్తాయి క్లయింట్స్కి, బట్ చిన్న చిన్న డీటెయిలింగ్స్లో కూడా దెర్ ఇస్ అ స్టోరీ టెల్లింగ్. ఓకే, సో మేము ఇక్కడ క్రియేట్ చేసిన ప్రతి ఒక్క అవుట్ఫిట్ హ్యాస్ సమ్ స్టోరీ బిహైండ్ ఇట్. ప్రతి ఒక్కటి కలర్ అవ్వచ్చు, ఇప్పుడున్న సీజన్ కావచ్చు, ప్రైస్లో ఫిట్ అవటానికి కావచ్చు, ఫ్యాబ్రిక్స్ ఎందుకు తీసుకుంటున్నాము ఇవన్నీ. సో మాకు కాలేజ్లో మేము నేర్పించడం యూనో వాట్ వీ లెర్న్డ్ విత్ ప్యాషన్ ఆర్ ఫన్కి ఈరోజు మాకు అవి మేజర్ ఫ్యాక్టర్స్ అవుతాయండి ఒక డిజైన్ చేసుకోవటానికి. నిజంగా ఒక డిజైన్ మనకు వర్కౌట్ అయిద్దా లేదా క్లయింట్ ఆస్పెక్ట్స్లో ఏంటి చెప్పండి. ఇవన్నీ మనకి ఇప్పుడు చూస్తే లెహెంగాస్ కొన్ని మేము కాన్సెప్ట్ బేస్ మీద గౌన్స్ చేస్తున్నామండి, ఓకే, అవెంట్ గార్డ్ లాగా. సో ఈ ఎలిమెంట్స్ ఒక బ్లౌజ్కి అయితే మనం ఈ ఎలిమెంట్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఒక లెహెంగాకి ఈ ఇస్తే ఎలా కనిపిస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత అని మేము ముందు అన్ని స్కెచ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి హ్యాండ్స్ మీద ఇలా ఇస్తే ఎలా ఉంటుందని. సో రియల్ క్లయింట్స్కి యాక్చువల్లీ అర్థమవుతాయి ఆ డీటెయిల్స్ మేము పెట్టిన తర్వాత డిజైనింగ్లో. సో ఇలా ప్రతి ఒక్కటి రఫ్ స్కెచెస్ కాడ నుంచి మేజర్ మనం ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇలా కలర్ ఏ కలర్లో మనం చేస్తున్నాం ఈ అవుట్ఫిట్ అని ప్రతి ఒక్కటి రాసుకుంటాము. ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ ఎలాగొస్తుంది, ఓకే, కాన్సెప్ట్ మనం తీసుకున్న కలర్ ప్యాలెట్ ఉంటుంది, ఆ కలర్ ప్యాలెట్నే స్టిక్ ఆన్ అయ్యే చేయాలి. ఇప్పుడు ఈ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలెక్షన్ వచ్చి ఎర్త్లీ కలర్స్, సో అప్పుడు మేము అన్ని ఎర్త్లీ కలర్స్కే స్టిక్ ఆన్ అవుతాము. సో యా డిజైనింగ్ ఇలా జరిగిద్ది. వీటిల్లో ఫ్రాంక్గా చెప్పాలంటే ఓన్లీ హాఫ్ ఆర్ 1/4 విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనల్ అవుట్ఫిట్. ఓహో, ఇంత హార్డ్ వర్క్ లో 1/4 మాత్రమే కన్వర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, మేము ఒక 100 అవుట్ఫిట్స్ డిజైన్ చేస్తే 100 లెహెంగాస్ డిజైన్ చేస్తేనో బ్లౌజెస్ చేస్తే దాంట్లో మ్యాక్స్ ఒక 10 or 15 డిజైన్స్ విల్ బి రియలీ కన్వర్టెడ్ ఇంటూ అ గార్మెంట్. ఎందుకంటే మనం అన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. ఓకే, సో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ఉంటుంది. చూడడానికి మనకి ఏదో అయిపోతుందేమో ఒక వర్క్ ఈజీగా అనిపిస్తుంది కానీ అవును, ఎందుకంటే మనం చూపిస్తుంటే వర్క్ చేసే మనం డిజైన్ చేసిందేమో మనం నేర్చుకుంది కొద్దిగా ఎడ్యుకేటెడ్ దీంతో ఉంటుంది, కానీ మనకు టీంలో ఉండేవాళ్ళు ఇప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు, టైలర్స్ చేసేవాళ్ళు అందరూ మనలాగా నేర్చుకున్న వచ్చిన వాళ్ళు కాదు, బట్ దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుంచి ఆ వర్కే చేసి ఉంటారు. ఆ కమ్యూనికేషన్ ఏది ఉందో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళు ఏమి ఇద్దాం అనుకుంటున్నాం అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది.